వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాం. ప్రతి ఓటరు నిర్భయంగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలి. మీడియా సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన తిరిగి రావాలంటే ప్రజలు టీడీపీ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలి. చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎస్ మనోహర్. ప్రజా సంక్షేమం కోసమే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాల రూపకల్పన. నవరత్నాల పథకాలు ప్రజలకు అందించాలంటే వైసీపీ పార్టీని ప్రజలు ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావాలి. చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. వార్తల్లోని వివరాలు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లన్నీ దాదాపు చివరి దశకు చేరుకున్నాయని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా సచివాలయంలో సార్వత్రిక ఎన్నికల్లో చేపడుతున్న ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని, లోక్సభ, శాసనసభ ఎన్నికలకు ఈవీఎంలు సిద్ధమవుతున్నాయని, ఈవీఎం బ్యాలెట్ పత్రాలను అమర్చే ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైందని అన్నారు. శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఈవీఎంలు, వీవీప్యాట్లను అనుసంధానం చేసి వాటికి బ్యాలెట్ పత్రాలను జత చేసే ప్రక్రియ వేగంగా సాగుతోందని తెలిపారు. ఈసారి బ్యాలెట్ పేపర్లో కొత్తగా అభ్యర్థుల ఫోటో వచ్చిందని, ఓటర్ స్లిప్ల పంపిణీ కార్యక్రమం నేటి నుండి మొదలైందని, ఈ కార్యక్రమం 5వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. అందరికీ ఎపిక్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, ఓటర్ లిస్టులో పేరు ఉంటే ఎపిక్ కార్డు ఉండాలన్నారు. ఎపిక్ కార్డులు లేకపోతే వేరే ఇతర 11 డాక్యుమెంట్లలో భాగంగా పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, సర్వీస్ గుర్తింపు కార్డు తదితరాలు ఏదో ఒకటి ఉండాలన్నారు. ఓటు వేసేందుకు గుర్తింపు కార్డుగా రేషన్ కార్డు చెల్లదని, ఈ నెల 4వ తేదీ గురువారం జిల్లాలోని అన్ని మండలాల్లోని ఓపీఓలకు ఎన్నికల శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ నెల 7వ తేదీ ఆదివారం జిల్లాలోని నియోజకవర్గాల పరిధిలో పీఓలు, ఏపీఓలకు 3వ విడత ఎన్నికల శిక్షణ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ పెడుతున్నామని, అలాగే పోలింగ్ కేంద్రాల వెలుపల వీడియోగ్రఫీ ఉంటుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డిఆర్ఓ గంగాధర్ గౌడ్, సమాచార శాఖ ఉప సంచాలకులు పి తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. అన్ని బటన్లు చెక్ చేసి సియు బాగా పనిచేస్తుందా, లియు బాగా పనిచేస్తుందా, వీవీప్యాట్ బాగా పనిచేస్తుందా అని చెక్ చేసి దాదాపు 5% ఈవీఎంస్కి మాక్ పోల్ కూడా చేసి 1000 ఓట్లు వేసి షూట్ అని ప్రిపరేషన్ అంటారు. చాలా కీలకమైనటువంటి అంశం. సో ఇది జరుగుతోంది. సో ఈసారి బ్యాలెట్ పేపర్లో కొత్తగా ఫోటో వచ్చింది. లాస్ట్ టైం రైలీ ఉండేది. సో గతంలో అభ్యర్థులు పక్కనే ఫోటో ఉండేది కాదు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన జరగాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని రాష్ట్ర ప్రజలు తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు రూరల్ మండలం బండ్లపల్లి 3వ గేటు, చినమచెట్టిపల్లి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ప్రచారంలో భాగంగా ముందుగా బండ్లపల్లి గ్రామంలో చర్చిలో ప్రార్థనలు చేసి గుడిలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి 30 మంది కార్యకర్తలు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎస్ మనోహర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి రైతు డ్వాక్రా రుణమాఫీ చేశారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి మండల కేంద్రాలలో సైతం సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారని చెప్పారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు 200 రూపాయల పెన్షన్ 3000 రూపాయలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని కొనియాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఒక విజన్తో పనిచేసిన వ్యక్తి చంద్రబాబుని, కులమతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి ప్రాధాన్యత కల్పించి ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తిరిగి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం కోసం గ్రామానికి చేరుకున్న టీడీపీ నాయకులకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. మంగళ హారతులతో స్వాగతం పలికారు.
తీసుకుంటాం. అలాగే డ్రైనేజీలు కానివ్వండి, లైట్లు కానివ్వండి, ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానివ్వండి, పెన్షన్స్ అయితే యోగ్యత రాలేదు వాళ్ళు పెన్షన్ తెచ్చుకోవడం కానివ్వండి, రకరకాల కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా నేను ఈరోజు చిన్న మంత్రి గారు చేరారు పార్టీలో. ఇప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి అంటే 5-6 మంది కరెక్ట్ కట్టిన కాంగ్రెస్ వారు. అలాంటి ఓట్లు ఒకటి ఎంపీకి డాక్టర్ శివప్రసాద్ గారికి వేయాలి, ఒక సైకిల్ గుర్తుకి. రెండో ఓటు నాకు అంటే మనకు ఒక స్లిప్ కనిపిస్తుంది, దాంతో మనకు అడిగినటువంటి సైకిల్ గుర్తుందా లేదా అని. కాబట్టి మీరు దయచేసి మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు వేసి అఖండ విజయంలో గెలిపించాలా. ఇక్కడ మనతో పాటు జయలక్ష్మి గారు ఉన్నారు, మన పార్లమెంటు మెంబరు మాజీ మెంబర్ అయినటువంటి దుర్గాక గారు ఉన్నారు, మన ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రాజశ్రీ గారు ఉన్నారు. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగ స్వామి తెలిపారు. బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం 99.68% విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 14 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశామని, అలాగే ప్రతి కేంద్రాన్ని తనిఖీ చేయడంతో పకడ్బందీగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పరీక్షలు సజావుగా నిర్వహించామని, అలాగే మొదటి నుండి విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావడంతో ఎటువంటి మాస్ కాపీయింగ్ కూడా ఆస్కారం లేకుండా పోయిందని, దీంతో పాటుగా విజయ సాధన మెటీరియల్ విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు. రానున్న ఫలితాలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలను తెలియజేశారు. నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా మంచి భవిష్యత్తు, మంచి రిజల్ట్స్ రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళకి మంచి ఉత్తమ ఫలితాలు వచ్చి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. చాలా కామ్గా జరిగింది. ఆల్ ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేశాము. స్క్వాడ్స్ కూడా ఫ్రీక్వెంట్గా విజిట్ చేసాయి. ఒక్కొక్క సెంటర్కు మినిమం అంటే 4 సార్లు కూడా ఈసారి కూడా విజిట్ చేయడం జరిగింది. సో మనకు అటువంటిది ఈ సంవత్సరం ఎక్కడ కూడా లేదు. ఈవెన్ పబ్లిక్ డిస్టర్బెన్స్ కూడా లేదు. 1 or 2 అక్కడక్కడ లోకల్ పీపుల్ కాకపోతే ఏదో ఫోన్లు చేశారు, కానీ ఆ తర్వాత ఇట్ ఫౌండ్ ఫాల్స్, అది తప్పని తేలింది. వాళ్ళకి సరిపోక కొంత ఫోన్ కాల్స్ వచ్చాయి 1 or 2, అది కూడా ఎక్కువ లేదు. సో గతంతో పోల్చుకుంటే అంటే దీనికి అంత కారణము మనం మొదటి నుంచి పిల్లవాళ్ళను బాగా ప్రిపేర్ చేసాం ఎగ్జామ్ పట్ల. బిగినింగ్ నుంచి కూడా స్పెషల్ క్లాసెస్, ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకోవడము, మంత్లీ ఏదో ఒక ఎగ్జామినేషన్, ఇట్లా ఫార్మేటివ్ ఎగ్జామినేషన్ కావచ్చు, ప్రాక్టీస్ టెస్ట్ అని కావచ్చు, ఏదో ఒకటి ప్రతి మంత్లో ఉండేటట్టు చూసుకున్నాము. సో పిల్లవాడు ప్రతి ఒక లెసన్ను దాదాపు 3-4 సార్లు చదివి పరీక్ష రాసేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. కాబట్టి పిల్లవాళ్ళకు వేరే మీన్స్ అవసరం లేకుండా పోయింది. వాళ్ళకి కాపీ కొట్టాలనే ఆలోచన కూడా లేదు, ఎందుకంటే బాగా చదివించాం కాబట్టి. పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేశారు. టీచర్స్ మార్నింగ్ క్లాసెస్, ఆఫ్టర్నూన్ క్లాసెస్, స్పెషల్ క్లాసెస్ ఇట్లాంటివి పెట్టుకున్నారు. పేరెంట్ టీచర్ అసోసియేషన్ మీటింగ్లు పెట్టుకున్నారు, కౌన్సిలింగ్ పెట్టుకున్నారు. ఇట్లా రకరకాల ఎఫర్ట్స్ వల్ల మనం సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. అదేవిధంగా మనం తయారు చేసిన మెటీరియల్ కూడా బాగా పనిచేయాలి. విజయ సాధన అనే మెటీరియల్ బుక్ తయారు చేశాము తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో. 90% అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ వచ్చాయి. తెలుగు ఎప్పుడైతే చూసుకున్నారో, తెలుగులో ఎప్పుడైతే ఎక్కువ వచ్చాయో ఆటోమేటిక్గా పిల్లలు ఆ మెటీరియల్ చదవడం మొదలుపెట్టారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలను మేనిఫెస్టోలో పొందుపర్చారని, నవరత్నాల పథకాలు ప్రజలకు చేరాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేయాలని చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం చిత్తూరు నగరంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా గుడిపాల మండల పరిధిలోని నారగల్లు, కుప్పిగానిపల్లె, పానాటూరు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులను గెలిపించాలని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జంగాలపల్లి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. ప్రతి ఇంటి వద్ద మహిళలు ఆయనకు మంగళ హారతులిచ్చి స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా నవరత్నాలు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని అన్నారు. అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందించడమే ధ్యేయంగా ఆయన పరిపాలన ఉంటుందన్నారు.
తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని చిత్తూరు నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తనకు ఒక అవకాశం కల్పించాలని కోరారు. 40 సంవత్సరాలు అయితే 3,000 రూపాయలు నెలకు పెన్షన్ ఇస్తారు. మీ పిల్లల చదువులకు ఎంత చదువుకున్నా డబ్బులు ఇస్తానని చెప్తున్నారు. అంతేకాదు మీకు ఏదైనా ఆరోగ్యం సరిగా లేకపోయినప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఎక్కడ మొత్తం డబ్బులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిస్తారని చెప్తున్నారు. డాక్టర్ రుణాలు కూడా 4 విడతలుగా పూర్తిగా మాఫీ చేస్తానని మాటించారు. ఇంకా ఎన్నో పక్క ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డుకి ప్రజలు ఆశిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఉచిత ఎన్నో హామీలు ఇచ్చాడు. 2014, 2013లో రాజకీయ ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానాల్ని ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పూర్తిగా మాఫీ చేస్తానన్నాడు, రైతులకు చేయలేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు, ఉద్యోగం వేయలేదు. వాళ్ళ కొడుకు మాత్రం ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేసుకునే ఉద్యోగం. చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అసెంబ్లీ అభ్యర్థి టిక్కీ రాయల్ బుధవారం చిత్తూరు నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రత్యేక హోదా నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తోంది. రాహుల్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరిగా వస్తుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో ఓటర్లను చైతన్యపరుస్తున్నారని చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి టిక్కీ రాయల్ బుధవారం చిత్తూరు నగరంలోని మిట్టూరు, ఎంఎస్ఆర్ సర్కిల్, జెండామాన్ వీధి తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మనకు భారతదేశంలో మొదటి సంతకం ఆయన ప్రధానమంత్రి అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీదనే పెడతానని చెప్పి కూడా ఇదివరకే భరోసా ఇచ్చారు. అలాగే పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంవత్సరానికి 72,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి జమ చేస్తామని కూడా చెప్పారు. నెలకు 6,000 రూపాయలు ఇస్తారు. అలాగే అనేకమైన అంశాలు, విభజన అంశాలంతా కూడా పరిష్కరించి మన ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదంలోకి దూసుకెళ్లాలంటే మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిత్తూరులో జరగనున్న అభివృద్ధిని స్థానిక నాయకులు అడ్డుకుంటున్నారని చిత్తూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దయారం తెలిపారు. బుధవారం చిత్తూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు నగరానికి సమీపంలో ఉన్న సిఎంసి మెడికల్ కాలేజీకి 650 ఎకరాల్లో 1,250 కోట్లతో మెడికల్ కళాశాల, ఆసుపత్రి అభివృద్ధి చేస్తుంటే స్థానికులు, నాయకుల వల్ల అది ఆగిపోయిందని అన్నారు. ప్రస్తుతం సిఎంసి ఆసుపత్రికి రోగులు ప్రతిరోజు వేల సంఖ్యలో వస్తుంటారని, అయితే గతంలోని ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల సిఎంసి ఆసుపత్రి అభివృద్ధికి నోచుకోలేకపోయిందని అన్నారు. అలాగే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి క్లినికల్ అటాచ్మెంట్ కోసం అపోలో ఆసుపత్రికి కేటాయించిన ఎటువంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కూడా రోగులకు ఎటువంటి అత్యవసర చికిత్స చేయకుండా తిరుపతి, స్విమ్స్, వేలూరు సిఎంసికి రెఫర్ చేస్తున్నారే తప్ప ఇక్కడ అత్యవసర చికిత్సలో చేయకపోవడం బాధాకరమన్నారు. అపోలో ఆసుపత్రి మంచి గుర్తింపు ఉందని, అయినా చిన్న చిన్న వాటిని కూడా ఇలా చేయడం స్థానిక నాయకుల నిర్లక్ష్యమేనని అన్నారు. జిల్లాలో ముఖ్యమంత్రులు, మంత్రులు ఉన్నా చిత్తూరు నగరం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేకపోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంతో పాటు చిత్తూరు నగరం సైతం అభివృద్ధి చెందాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలు ముఖ్యమంత్రిని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కూడు, గుడ్డ, వసతి, నీరు ఇవన్నీ బాగిన తర్వాత ఆరోగ్యం మీద దృష్టి సారించాలి ఎవరైనా సరే. చిత్తూరులో వైద్యం ఎవరికైనా అందుబాటులో ఉందా? ఓ పక్క సిఎంసికి 2009లో 650 ఎకరాలు ఇచ్చిన సిఎంసి యాజమాన్యం 1,280 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. అది ఏ విధంగా అంటే, మొదటిది సిఎంసిలో ఎవరు కాంట్రాక్ట్ చేసినా మేము చెప్పిన వాళ్ళకి ఆ పని ఇవ్వాలి అని మొదటి దాని దెబ్బకి పారిపోయింది. రెండవ దెబ్బ, మెడికల్ కాలేజీకి 110 ఎకరాలు చాలు,
650 ఎకరాల్లో 150 ఎకరాలు పోతే 540 ఎకరాలు మాకు స్వాధీనపరచండి అని ఇంకొక ప్రజాప్రతినిధి. అందువల్ల సిఎంసి మనకు అందుబాటులో లేకపోయింది. మంత్రులు, ముఖ్యమంత్రులు 30 కోట్ల పెట్టుబడికి, 40 కోట్ల పెట్టుబడికి, 50 కోట్ల పెట్టుబడికి, 100 కోట్ల పెట్టుబడికి దేశ విదేశాలు తిరుగుతూ స్టార్ హోటల్లో మీటింగులు పెట్టి ఇంత ఒప్పందమైంది అంత ఒప్పందమైంది కబుర్లు చెప్పుకుంటారు తప్ప గ్రౌండింగ్ ఎంత అయిందని వాళ్ళే చూసుకోవాలి. ఎట్లానో చిత్తూరు నియోజకవర్గానికి, చిత్తూరు పట్టణానికి సవతి తల్లి చూపు మీ అందరికీ తెలిసిందే. చిత్తూరు నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎస్ మనోహర్ ను ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించాలని మనోహర్ తనయుడు వినోద్ తెలిపారు. బుధవారం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు నగరంలోని 45, 48వ డివిజన్లలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి టీడీపీ పార్టీ గడిచిన 5 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిత్తూరు నగరంలో మున్సిపల్ చైర్మన్ గా 5 ఏళ్ల పాటు, ఎమ్మెల్యేగా పలు సంక్షేమ కార్యక్రమాలను ఏఎస్ మనోహర్ చేపట్టారని, చిత్తూరు నగరానికి తాగునీటి ఎద్దడి నివారణ కోసం కలవకుంట జలాశయం నుండి ప్రజలకు నీటిని అందజేయడం జరిగిందని గుర్తు చేశారు. గతంలో తన తండ్రి చేసిన సేవలను టీడీపీ ప్రభుత్వం గుర్తించి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరో అవకాశాన్ని కల్పించిందని పేర్కొన్నారు. ప్రజలందరూ టీడీపీ పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎస్ మనోహర్ ని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం, కార్పొరేటర్లు సీఎం విజయ, ఈశ్వర్, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థి ఈరోజు జంగాలపల్లి శ్రీనివాసులు గతంలో 2 పర్యాయాలు ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలు తిరస్కరించిన వ్యక్తి ఈరోజు ఒక అవినీతి పార్టీలో మరలా కూడా పోటీ చేస్తున్నాడు. ప్రజలు మొత్తం కూడా ఏఎస్ మనోహర్ గారికి జనాదరణతో ముందుకు పోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ జనాల ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించి అఖండమైన మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా సంతపేట ప్రజలు తీర్పు రేపు జరగబోయే ఎన్నికల్లో ఒక చారిత్రాత్మక తీర్పు ఈ సంతపేట ప్రజలు ఇవ్వబోతున్నారు. ఈరోజు 5 వార్డులలో కూడా మంచి మెజారిటీతో మా మనోహర్ గారిని గెలిపించి అదేవిధంగా ఎంపీ శివప్రసాద్ గారు గెలిపించడానికి మేమందరూ సిద్ధంగా ఉన్నాను. కూడా డివిజన్లో ఈరోజు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఏఎస్ మనోహర్ గారికి, అలాగే పార్లమెంటు అభ్యర్థి శివప్రసాద్ గారికి ఓటు వేయమని కూడా 45వ డివిజన్లో మేమందరం కూడా క్యాన్వాసింగ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్కరు కూడా కానీ స్వచ్ఛందంగా వచ్చి మేము టీడీపీకి ఓటేస్తామని కూడా చాలా సంతోషంగా వచ్చి చెప్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. సంతపేటలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మేము సైకిల్ గుర్తుకేసి ఓటు గెలిపిస్తామని కూడా చాలా సంతోషంగా చెప్తాను. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం సినీ నటులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో హీరోలు మంచు విష్ణు, అల్లరి నరేష్లు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ 12 సంవత్సరాల తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్క నిమిషం సార్, ఇట్లా స్ట్రైటర్ అండి సార్, స్ట్రైటర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.